ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లోని చిన్న ఊరు వెలిగొండ. అక్కడి ప్రజల జీవితం ఎప్పుడూ కష్టాల్లోనే గడిచేది. ఎక్కువ మంది పొలాల్లో కూలీ పనులు చేసేవారు. అయితే ఆ ఊరికి ఒక ప్రత్యేకత ఉండేది. వాళ్లకు కలలుండేవి. ఆ ఊరిలో వేణు అనే పేదవాడి కొడుకు ఉండేవాడు. అతనికి చిన్ననాటినుంచే చదువుపై ఆసక్తి. కాని పరిస్థితులు బాగోలేక మధ్యలోనే స్కూలు వదిలేయాల్సి వచ్చింది. ఇంట్లో నాన్న అనారోగ్యం, అమ్మ కూలీ పని చేస్తూ కష్టపడేది. అయినా వేణు కల మాత్రం పెద్దది. తన ఊరికి వెలుగు తీసుకురావాలి అన్నది. ఊరిలో విద్యుత్తు సరిగ్గా ఉండేది కాదు. రాత్రి లాంతర్ల వెలుగులో పిల్లలు చదువుకోవటం కష్టంగా మారింది. వేణు తనలో తానే అనుకున్నాడు, నాకెందుకు చదువులొచ్చి ఉండాలి? పుస్తకాల ద్వారా నేర్చుకోలేనప్పుడు పనివాళ్లను చూసి నేర్చుకుంటా. మన ఊరికి దీపం వెలిగించడమే నా లక్ష్యం అని. పట్టణానికి వెళ్లి చిన్న ఎలక్ట్రానిక్ దుకాణంలో పనిమనిషిగా చేరాడు. రోజూ బల్బులు, వైర్లు, చిన్న జనరేటర్లు చూసుకుంటూ మెకానిక్ దగ్గర గమనిస్తూ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. చదువుకోలేకపోయినా గమనించే శక్తి అతనికి ఎక్కువ. కొన్ని సంవత్సరాల తర్వాత కొంత డబ్బు కూడపెట్టుకొని ఊరికి వచ్చాడు. అక్కడి పల్లెవాళ్లు, వేణు బతికేందుకు బాగానే వెళ్ళిపోయాడు, కాని మళ్ళీ ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు. కాని వేణు హృదయంలో ఒక మంట ఉండేది. ప్రతి ఇంటికి వెలుగు చేరాలి అన్నది. అతను గ్రామ పెద్దలతో మాట్లాడి చిన్న సోలార్ ప్యానెల్స్ తెప్పించాడు. మొదట్లో వాళ్లు నమ్మలేదు. ఇవ్వేం వెలుగు ఇస్తాయి, మనం దీపమే వేసుకుందాం అన్నారు. కాని వేణు ఆగలేదు. తన ఇంటికి ఒక చిన్న సోలార్ లైట్ అమర్చాడు. మొదటి రాత్రే వేణు ఇంటి ముందర కాంతి వెలిగింది. పిల్లలు ఆశ్చర్యంగా చూశారు. వాళ్ల కళ్లల్లో మెరుపు. ఇలాంటిదే మన ఇంటి కూడా కావాలి అనుకున్నారు. కొద్ది రోజులలోనే ఊరిలో మరో 2 ఇళ్లల్లో కూడా వెలుగులు వెలిగాయి. క్రమంగా మొత్తం ఊరు వెలుగులతో మెరిసిపోయింది. ఊరి పెద్దలు వేణుని చూసి, మా పిల్లల కలలకు నువ్వే వెలుగు, మా ఊరిని చీకట్లోంచి బయటకు తీసింది నువ్వే అని ఆశీర్వదించారు. ఆ రోజునుంచి వేణు పేరు వెలుగువేణుగా మారిపోయింది.